రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. వినయ్ విధేయ రామ తర్వాత సుమారు 5 ఏళ్లకు రామ్ చరణ్ సోలో హీరోగా గేమ్ చేంజర్ తో వస్తున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి 4 పాటలు వచ్చాయి. త్వరలోనే 5వ సాంగ్ రానుంది. ఇది రామ్ చరణ్ అంజలి మీద వచ్చే ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు దాదాపు 300 నుంచి 450 కోట్ల బడ్జెట్తో గేమ్ చేంజర్ నిర్మించినట్లు టాక్. ఇందులో ప్రమోషన్ ఖర్చులు, ఈవెంట్స్, రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు ఇలా అన్ని కలుపుకొని మొత్తం 500 కోట్ల బడ్జెట్ని క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రికార్డు ధరకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అందుకు 200 కోట్లు వెచ్చించి మరి సౌత్, నార్త్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇకపోతే గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాక థియేట్రికల్ రన్ నుంచి గేమ్ చేంజర్ 300 కోట్ల మేరకు రాబట్టాల్సి ఉంటుంది. మరి మొత్తం బ్రేక్ ఈవెన్ టార్గెట్ టచ్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుంది కనుక 150 నుంచి 200 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. పుష్ప 2 మాదిరి గేమ్ చేంజర్ హిందీ బెట్లు విజృంభణం చేస్తే భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇకపోతే గేమ్ చేంజర్లోని పాటల చిత్రీకరణకు శంకర్ భారీ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు సమాచారం. గేమ్ చేంజర్లోని జరగండి పాటని 20 కోట్ల బడ్జెట్తో రూపొందించినట్లు సమాచారం. రెండవ పాట రామచ్చారా పాట 23 కోట్ల రూపాయల బడ్జెట్. మూడో పాటకు 15 కోట్ల బడ్జెట్తో చిత్రీకరించినట్లు టేర్ వర్గాల సమాచారం. ఏదేమైనా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. దిల్ రాజు కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్. 3 ఏళ్ల క్రితం ఈ సినిమాకి బీజం పడింది. కరోనాతో పాటు ఇతర కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. పబ్లిసిటీ, రెమ్యూనరేషన్స్తో కలిపి చూస్తే ఈ సినిమాకు 500 కోట్లకు పైన ఖర్చు అయినట్లు తెలుస్తుంది. శంకర్ సినిమాలంటేనే బడ్జెట్కు పరిమితులు ఉండవనే విషయం తెలిసిందే. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. పాటలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. పాటలతో పాటు కొన్ని సీన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది.